ప్రతి ఇంట్లో కుబేర స్థానం ఏది అని చూసుకొని మరి ఆ ప్రదేశంలో బీరువాలు, లాకర్లు, నగలు వంటివి పెడుతుంటారు. కుబేరుడి కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు. అసలు కుబేరుడికి అంతటి సంపదలు ఎలా వచ్చాయో మీరెప్పుడైనా ఆలోచించారా? సిరి సంపదలకు, నవనిధులకి అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. ఇతన్నే లోకపాలకుడని, యక్షరాజని, భూతేశుడని, రాక్షసాధిపతి అని, గుహ్యాధికారి అని కూడా పిలుస్తుంటారు. ధనాది దేవత అయిన కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి అతని వివాహ నిమిత్తం ఎక్కువ మొత్తంలో ధనాన్ని కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి తీరుస్తున్నాడని హిందువుల నమ్మకం. కైలాసం పక్కనే ఉండే అలకాపురి కుబేరుడి నివాస స్థానం. ఈయన భార్య పేరు భద్ర. కుబేరుడి ఐశ్వర్యానికి కారణం తెలియాలంటే మనం ముందుగా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాల్సిందే. మరి ఆయన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, శివపురాణం ప్రకారం సూత మహాముని శౌనకాది మునులకు ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంపిల్యం అనే నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు తాను నివసించే రాజ్యానికి రాజగురువుగా నియమించబడ్డాడు. వీరికి ఒక్కగానొక్క సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టాడు. అతని తల్లి అయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా పుత్ర వ్యామోహంతో గుణనిధిని మందలించకపోగా, ఈ విషయాలు గనక తన భర్తకు తెలిస్తే ఎక్కడ తన కొడుకును కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. ఇటు చూస్తే యజ్ఞదత్తుడు రాజమందిరంలో రాజ్య కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఉండడం వల్ల తన కొడుకుని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి తన భార్యను అడిగితే ఆవిడ పుత్రునిపై ఉన్న ప్రేమతో చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాడనో లేదా గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దాంతో గుణనిధికి అడ్డు అదుపు లేక తన ఇంట్లో ఉన్న నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారు బహూకరించిన వజ్రపు ఉంగరాన్ని కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరాన్ని గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంటపడడం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదేనని గుర్తించి అతన్ని నిలదీశాడు. దాంతో అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుడికి నోట మాట రాలేదు. ఆ రోజు వరకు తన కొడుకైన గుణనిధి ఏం చేస్తున్నాడో తనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యాబిడ్డల మీద కోపంతో ఇంటికెళ్ళి కొడుకు చెడు సావాసాలకు బానిసైన విషయం తన దగ్గర దాచిపెట్టినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న గుణనిధి ఇంటికి వెళ్లే సాహసం చేయలేకపోయాడు. ఇక తన స్నేహితులెవరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు. దాంతో పక్కనే ఉన్న గౌతమి నది దాటి మరో ఊరు చేరుకున్నాడు. ఇక ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. గుడిలో ఉన్న జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత ఆకలితో ఉన్న గుణనిధి భక్తులు శివునికి సమర్పించిన నైవేద్యాలను, ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భగుడిలోనికి వెళ్ళాడు. అయితే అప్పటికే గర్భగుడిలోని దీపాలన్నీ కొండెక్కడంతో చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒక వత్తిగా చేసి అక్కడున్న నూనెలో వేసి దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటకి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తురాలి కాలు తగిలి ఒక బండరాయిపై పడి రక్తస్రావంతో అక్కడే మరణిస్తాడు గుణనిధి. అయితే ఊరి నుండి పారిపోతూ అనుకోకుండా పవిత్రమైన గౌతమి నదిలో స్నానం చేయడం, తిండి దొరకనందున ఉపవాసంతో ఉండడం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినాన చేసి అదే రోజు మరణించడం వల్ల గుణనిధికి కైలాస ప్రాప్తి లభించిందని అంటారు. అందుకనే మన పెద్దలు జన్మానికో శివరాత్రి అని అంటుంటారు.
అయితే పూర్వజన్మలో కైలాస ప్రాప్తి పొందిన గుణనిదే మరుసటి జన్మలో విశ్రవసుడి కొడుకులా జన్మించాడు. అతని పేరే కుబేరుడు. కుబేరుడు బాల్యం నుండే శివభక్తుడు. ఇతను తన చిన్నతనంలోనే శివుని కోసం ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించాడు. అలా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక కుబేరుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి కుబేరుణ్ణి లోకపాలకుడిగా ధనాధ్యక్షుడిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమవుతాడు. అయితే తాను ఎక్కడుండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధిని, పద్మనిధిని, పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో ఉండమని చెప్పి మాయమవుతాడు. అటు పిమ్మట కొన్ని సంవత్సరాలకు తన సవతి తల్లి కొడుకైన రావణాసురుడు కుబేరుడిపై దండెత్తి లంకా పట్టణాన్ని, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాంతో కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుడి కోసం కఠినమైన తపస్సును మరలా చేయడం ప్రారంభించాడు. ఇక కుబేరుని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం ఉండే ఉద్యానవనంతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకిస్తున్నాను. ఇకపై నీవు అక్కడే ఉండు అంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యలకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ఇక ధనదాతుడవై ఉన్న నిన్ను మించిన వారు ఈ సృష్టిలోనే ఉండరు. ఇకపై నీవు ఉత్తర దిక్కును పాలిస్తూ నా ప్రియమిత్రుడవై నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని ఎన్నో రకాల వరాలనిచ్చి కుబేరునికి మంచి రూపాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనం కలవారిని అపర కుబేరులు అని అంటుంటారు. కాబట్టే శివుని కటాక్షం ఉంటే ధనానికి లోటు ఉండదని నానుడి. శివుడు కుబేరుడి గర్వాన్ని ఎలా అణచివేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు అధిపతి కావడంతో ముల్లోకాల్లో తనను మించిన ధనవంతుడు లేడని కుబేరుడు గర్వపడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు కైలాసంలో ఉండే శివుడి దగ్గరికి వెళ్ళి తన గురించి, తన దగ్గరున్న సిరి సంపదల గురించి గొప్పగా చెప్పి ఓసారి వీలు చూసుకొని మా ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. కుబేరుడిలో ఉన్న గర్వాన్ని, పొగరుని గమనించిన శివుడు తన పుత్రుడైన వినాయకుణ్ణి కుబేరుడి వెంట పంపించాడు. కుబేరుడి ఇంటికి వెళ్ళిన వినాయకుడికి కూడా తన ఐశ్వర్యం గురించి గొప్పగా చెప్పి వినాయకుడి కోసం భోజనాన్ని సిద్ధం చేయించి కుబేరుడు వినాయకుడికి ఆహారాన్ని వడ్డించాడు. అలా వండిన ఆహారాన్నంతా తిన్న తర్వాత వినాయకుడు నాకు ఇంకా ఆకలిగా ఉందని, భోజనం కావాలని అడుగుతూ ఉంటాడు. ఇక తన దగ్గరున్న ఆహారాన్నంతా వండించాడు. కానీ ఎంత తిన్నా వినాయకుడి ఆకలి తీరకపోవడంతో కుబేరుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించిన కుబేరుడికి తను చేసిన తప్పేంటో బోధపడింది. ఇక వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి తనను క్షమించమని ప్రాధేయపడతాడు. దాంతో శివుడు కుబేరుణ్ణి క్షమించి కొన్ని బియ్యాన్ని ఇచ్చి పంపించాడు. కుబేరుడు శివుడు ఇచ్చిన బియ్యంతో వంట చేసి వినాయకుడికి వడ్డించడంతో అది తిన్న తర్వాత వినాయకుడి ఆకలి చల్లారింది. నిత్యం తన స్థానాన్ని మార్చుకునే సిరిని చూసి గర్వపడకూడదు అని కుబేరుడికి ఈ సంఘటన ద్వారా అర్థమైంది. ఓం నమః శివాయ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.